అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతుంది. ప్రభువా ప్రభువా అన్ని వారు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. తండ్రి చిత్తము నెరవేర్చగలగైన మానవుడి భూలోకంలో ఉన్నాడని దేవుడు గుర్తెరిగే ఆ మాట అన్నమాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాల అంటే తండ్రి చిత్తం ఏమై ఉన్నదో మానవుడికి గుర్తెరగాల. తండ్రి మానవుడి పట్ల చూపిన కృపను బట్టే కేవలము ఆయన ఈ లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు మనిషిని. సృష్టి యావత్తు దేవుడు బిడలమే, అందరూ దేవుడు సంతానమే, అందరూ దేవుడు బిడలే. కానీ అందులో కొంతని సొంత కుమారులుగా, యాజకులుగా, సేవకులుగా, స్నేహితులుగా అనేక ఆయన పిలుచుకున్న పిలుపు అంత విలువైనదిగా కనిపిస్తుంది. ఆ తండ్రి ప్రభువా ప్రభువా అనేవారు ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయవారు. ఆయన పని చేయాలా, ఆయన మాటకు లోబడాలా, ఆయన చిత్తమేటో ఎరిగి ఉండాలా. అటువంటి వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. తండ్రి కుమారుడు ద్వారా తండ్రి మాట నెరవేర్పు జరుగుటకే కుమారుడు భూలోకానికి వచ్చాడు. తండ్రి మాట నెరవేర్చాడు కుమారుడు మాటని కూడా మనం నెరవేర్చిన వారంగా ఉంటేనే భూలోకంలో సత్య మార్గంలో నడవగలము, విశ్వాసంగా ముందుకు సాగిపోగలము. ఈ రెండు మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలు.